హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షితా రాయ. ఇక్కడికైతే వచ్చాం మేము షాపింగ్కి. మీకు చూపిస్తాను ఏమేమి తీసుకుంటాము. డ్రెస్సెస్ ఏంటంటే మనం తీసుకోవాలన్నప్పుడేమో అసలు కుదరవన్నమాట. పక్కన వాళ్ళతో తోడుగా వెళ్తాను చూడండి సెలెక్ట్ చేయమని. అప్పుడైతే ఎక్కలేని బట్టలని మనకే నచ్చుతాయి అన్నమాట. ఏది చూసినా నచ్చుతుంది అనమాట. అదే కొనుక్కోవటానికి వెళ్ళినప్పుడేమో ఏది నచ్చదు. ఎన్ని షాపులు తిరిగినా నచ్చవు అసలు. పాప మా ఆయన అయితే చూపిస్తూనే ఉన్నాడు. మాకైతే ఒక్కడ కానీ నచ్చలేదు. అక్కడ ఏమీ నచ్చలేదు అసలు. కలర్ బాగుంటే డ్రెస్ బాగుండదు, డ్రెస్ బాగుంటే కలర్ బాగుండదు. మా వదిన అయితే తీసుకుంది, అలాగే పిల్లలకి కానీ తీసుకుంది. ఈ షాప్లో అయితే నాకు ఏమీ నచ్చలేదు. అంటే న్యూ ఇయర్ వస్తుంది కదా, అందుకని షాపింగ్కి అయితే వెళ్ళాము నేను మా వదిన. అక్కడైతే చాలా అంటే చాలా డ్రెస్సులు చూపించారు, కానీ మాకైతే ఏమీ నచ్చలేదు. ఒక డ్రెస్ బాగుందంటే ఆ కలర్ మా కాడ ఉంటుంది, కలర్ బాగుందంటే ఆ డ్రెస్ మోడల్ అయితే ఉంటుంది. అలా అర్థమే కాలేదు మా ఇద్దరికైతే ఏం తీసుకోవాలో. ఈ షాప్కి అయితే వచ్చాం, కానీ అన్నీ ఉన్న మోడల్సే తీస్తూ ఉన్నాడు ఈయనైతే. అందుకని వేరే షాప్కి అయితే వెళ్దాం వదిన అని చెప్పాను. ఎంతో షాపింగ్ అయితే చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అక్కడ తీయటానికి అయితే కుదరలేదు నాకు. వీడియోస్ తీయలేదు. వీడియో ఒక్కొక్క షాప్లో తీనిస్తున్నారు, ఒక్కొక్క షాప్లో తీనియడం లేదు. దానివల్ల ఇబ్బంది అయిపోయింది. అందుకని ఏమేమి తీసుకున్నాం ఒకేసారి ఇంటికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడైతే షాపింగ్ అయితే చేసి వదిన నేను ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. కానీ కొన్నే తీసుకున్నాం, కొన్నిటికైతే మళ్ళీ వద్దామని చెప్పింది. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. నీహాని బన్నీని స్కూల్ నుంచి తీసుకొని రావాలని వదిన వెళ్దాము త్వరగా అనింది. మళ్ళీ ఇంకోసారి వెళ్దాంలే అనిందని బయలుదేరిపోయాము. నీహాని బన్నీని స్కూల్ కానించి ఇంటికైతే తీసుకొని వచ్చేసాము. వీడియో చూపిద్దాం అనుకున్నాం, కానీ ఈ వీడియోనే లెంత్ అయిపోయిందని చూపిలేకపోయాము. నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా చూపిస్తాము. మా వదిన ఏమేమి షాపింగ్ చేసిందో చిన్న రాయల్ ఛానల్లో చూడండి. మా వదిన వ్లాగ్ కానీ తీసింది.